ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ గాడ్ గ్రేస్ అపోస్టలిక్ ఫెలోషిప్ పరిచయం నుండి మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కనుక మనం గడిచిన దినములలో చేసిన ప్రతి అక్రమ క్రియలను, అక్రమ ఆలోచనలను, చెడు యొక్క పరిస్థితులను విడిచిపెట్టి దేవుని యందు నూతన హృదయంను నూతన బుద్ధిని తెచ్చుకోండి, మార్చుకోండి అని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కనుక గెహజీ అభిషిక్తుడని ఏలియా ప్రక్కనే ఉన్నాడు, కానీ గెహజీ మనసులో ఉన్న కోరికను, అహంను, ఇచ్ఛను, అక్రమ ఆలోచనలు విడిచిపెట్టలేదు. అందుకే శాపంను, వ్యాధిని పొందుకున్నాడు. అలాగే మరొక భక్తుడిని మనం చూసినట్లయితే కనుక ఆకాను ఇశ్రాయేలు పక్షంగా అనేక మేలులు, అనేక కార్యములు చూచాడు, కానీ తన యొక్క క్రియను, తన యొక్క అక్రమ ఆలోచనలు విడిచిపెట్టలేదు. తన ఇష్టంను, తన కోరికను, అహంను చంపుకోలేదు. అందుకే తన కుటుంబం అంతా లోయలో చంపబడింది. అలాగే మనము కూడా మన యొక్క అక్రమ క్రియలను, మన ఆలోచనలను, మనం దేవునికి వ్యతిరేకంగా పరిస్థితులను, ఆలోచనలు, ఉద్దేశాలను అన్నింటినీ విడిచిపెట్టి దేవుని యందు నూతన హృదయమును నూతన బుద్ధి మనం పొందుకుంటే దేవుడు తన ఉన్నతమైన కృపతో, ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు. అట్టి కృప మనకు దేవుడు దయచేయలాగున అంటే కనుక మనము ప్రతి అక్రమ క్రియలను, ఆలోచనలను, ప్రతి పరిస్థితులు దేవుడికి విరోధంగా ప్రతి పరిస్థితులు మనం విడిచిపెట్టి దేవుని మందిరంలో ప్రతి దినము నూతన హృదయమును నూతన బుద్ధిని మనం పొందుకునే వారుగా ఉందుముగాక. ఆమేన్.